హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ పలావ్ అండి. చికెన్ ఫ్రై అలానే బగారా రైస్ అనేది ఈ వీడియోలో మనం చేసుకుంటున్నామండి. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే చికెన్ ఫ్రై రెసిపీ అనేది మనం చేసుకోబోతున్నామండి. ఇక్కడ ముందుగా ఏంటి అంటే నేను పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే జీలకర్ర, అలానే ఆవాలు కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం మనకి ఫ్రై అయ్యాక ఆనియన్స్ తరిగి పెట్టిన ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్నానండి. ఒక 3 వరకు తీసుకున్నాను ఆనియన్స్ అనేవి. మనకి ఏంటి అంటే ఫ్రైకి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ వేయకూడదండి. మనకి జ్యూసీలా అయిపోతుంది. జ్యూసీ కర్రీలా. కొంచెం ఏంటి అంటే ఇలా 3 వేసుకుంటే ఇవి కూడా చక్కగా బ్రౌనిష్ వచ్చే వరకు కలర్ ఫ్రై చేసుకోవాలి. అలానే క్లీన్ చేసి పెట్టుకున్న 800 గ్రామ్స్ వరకు చికెన్ అనేది యాడ్ చేసుకున్నా అండి. ఇప్పుడు ఈ చికెన్ అనేది చక్కగా ఆయిల్‌లో కొంచెం ఆనియన్స్ ఇవంతా కొంచెం పట్టేటట్టు కొంచెం ఏంటి అంటే కొంచెం ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చాలుకుంటే తర్వాత యాడ్ చేసుకోండి. అలానే ఇక్కడ 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ ఒక 1 ½ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నా అండి. మీరు బగారా రైస్ చేసేటప్పుడు అక్కడ యాడ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోండి. నేనైతే అక్కడ చేసేటప్పుడు యాడ్ చేసుకోలేదని చెప్పి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. చూసారు కదండీ! ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకొని ఇలా మూత పెట్టుకున్నాను. మనం మూత పెట్టుకుంటే ఇలా వాటర్ అనేది మనకి చికెన్ నుంచి రిలీజ్ అవుతుంది కదా! ఇదేంటి అంటే చక్కగా కుక్ అవుతుందండి. ఎక్కువ టైం అయితే మూత పెట్టుకోవద్దండి. ఒక 6-7 మినిట్స్ మాత్రమే మూత పెట్టుకొని తర్వాత రిమూవ్ చేసేసేయండి. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కదండీ చికెన్ ఫ్రై అందుకని చెప్పి. ఇంకా ఇలానే సిమ్‌లో పెట్టుకొని ఈ వాటర్‌తోనే ఈ పీసెస్ అన్నీ చక్కగా కుక్ అవుతాయండి. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడేంటి అంటే కొంచెం వాటర్ కొంచెం మనకి డ్రై అయ్యాక ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. మీరు కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలానే ఒక కొంచెం నేను చికెన్ మసాలా ఉంటుంది కదండీ! ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇప్పటి నుంచి మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇన్‌కేస్ మీకు ఆయిల్ చాల్లేదు అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం యాడ్ చేసుకొని అలా ఫ్రై చేసుకోండి. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడేంటి అంటే మనం చక్కగా ఇలా కలుపుకోవాలండి. మూత అయితే పెట్టుకోవద్దండి. మనకింకా కర్రీ అనేది కర్రీలా అయిపోతుంది. ఫ్రై అయితే అవ్వదు. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఏవైనా మీరు అంటే మసాలాలు ఏవైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇవే యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా! మనం ఈ అడుగు అనేది గీకుతూ మనం చేసుకోవాలండి ఫ్రై అనేది. అప్పుడే మనకి ఫ్రై కూడా వస్తుంది. మనకి కొంచెం సిమ్‌లో అలా పెట్టుకుంటే మనకి ఫ్రై అనేది చక్కగా అయిపోతుంది. చూసారు కదా! కొంచెం సిమ్ టు మీడియం అలా పెట్టుకుంటే చక్కగా అయిపోతుంది. కొంచెం దగ్గరుండి అలా చేసుకుంటే వస్తుందండి ఫ్రై అనేది. మనకి చాలా టేస్ట్‌గా ఈ 2 కాంబినేషన్ చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బావుంటాయి. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడైతే నాకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయ్యిందండి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఇంకా డ్రై కావాలి అంటే ఇంకా ఫ్రై చేసుకోండి. ఓకేనా? ఇలా సెమీ గ్రేవీ మనకి రైస్‌తో తింటాం కాబట్టి ఇలా ఉంటే బావుంటుంది అని చెప్పి ఇలా నేను చేసుకున్నాను. అలానే ఇక్కడ ఏంటి అంటే కర్రీ లీవ్స్ ఉంటాయి కదండీ! కరివేపాకు, జీడిపప్పు అలానే పచ్చిమిర్చి ఇంకా ఏంటి అంటే కొత్తిమీర యాడ్ చేసుకున్నా అండి లాస్ట్‌లో. ఇదంతా చక్కగా మిక్స్ చేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్‌కి పట్టి ఇంకా టేస్ట్‌గా ఇంకా బావుంటుందండి బగారా రైస్‌తో. మనకి పలావ్ కదా! బావుంటుందనమాట. ఇక్కడ చూసారు కదా! నేను చూపిస్తున్నాను. నాకైతే వచ్చింది అని మీకు చూపిస్తున్నా. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసినట్లయితే. ఇప్పుడు బగారా రైస్‌లోకి వెళ్ళిపోదామండి పలావు. ఇక్కడైతే నేను 1 స్పూన్ వరకి అంటే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఈ ప్లేస్‌లో నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఘీ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసారు కదండీ! స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కూడా ఏం స్పైసెస్ ఉంటే అవి కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువైతే వేయొద్దు. ఘాటుగా అయిపోతుంది పలావ్ అనేది బాగోదు. అలానే ఇక్కడ ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ విధంగా నేను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, అలానే ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. మనం చికెన్‌తో తింటాం కాబట్టి మనకి ఘాటు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే చికెన్‌లో కూడా కాబట్టి ఇక్కడ అన్నీ తగ్గించి వేసుకోండి. అలానే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను.
3 గ్లాసెస్ వరకు తీసుకున్నాను. మీరు కూడా అలా కొంచెం నానబెట్టి అలా వేసుకుంటే మనకి రైస్ కూడా వస్తుందండి. చూసారు కదా! కొంచెం ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా 1:1 రేషియో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా 3/4 గ్లాస్ అయితే మాత్రం నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఇంకా వస్తుంది రైస్ అని చెప్పి. ఇక్కడ అలానే కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. అలానే ఒక స్పూన్ వరకు ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఓకేనా? ఇంకా అలా చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం నా దగ్గర కస్తూరి మేతి ఉంటే యాడ్ చేసుకున్నానండి. మీరు యాడ్ చేసుకున్నా ఓకే. లేదు అంటే లేదు. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. అలానే చెప్పాను కదా! ఘీ ఉంటే ఘీ కూడా యాడ్ చేసుకుంటే బావుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. ఇంకా చూసారు కదా! 2 విజిల్స్‌కి చక్కగా మనకి రెడీ అయిపోయింది ఇంకా ఈ రైస్ అనేది. ఇంకా మనం ఇంకా సర్వ్ చేసుకోవటమే అనమాట. ఇంకా నేనైతే బాయిల్డ్ ఎగ్స్ కూడా చేసుకున్నా అండి. బావుంటుంది. కాంబినేషన్ అనేది చాలా బావుంటుంది. బాయిల్డ్ ఎగ్, చికెన్ ఫ్రై, ఈ రైస్ అనేది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒక వీక్‌లో చేయండి. బావుంటుంది. చూసారు కదా! మనకైతే రెడీ అయిపోయిందండి. చక్కగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? చూసారు కదా! వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా? బాయ్ అండి.